అమ్మా అమృత, నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. ఓకే నాన్న. నువ్వు కూడా రా, ఇవాళ నీకు బిగ్ డే. బిగ్ డేనా? ఎందుకు? ఏమైనా కొత్త రిక్రూట్మెంట్ ఉందా? ఇవాళ మనం హైక్ లెటర్స్ ఇస్తాం కదమ్మా. నిజంగానే బిగ్ డే. ఎవరిదైనా బర్త్డే ఉందా? లేదే, ఎందుకలా అడిగారు? ఇందాక నుంచి సీరియస్ గా గిఫ్ట్ ప్యాక్ చేస్తుంటే. ఇదా? సాగర్ కోసం. ఇంట్రెస్టింగ్. సాగర్కి ఎందుకబ్బా? మీరేదేదో ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మొన్న మన వెబ్సైట్ డౌన్ అయింది కదా, అప్పుడు తనే కదా డ్యామేజ్ కంట్రోల్ చేసింది. అందుకే కంపెనీ తరపు నుంచి చిన్న అప్రిషియేషన్ గా ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. అంతేకాని నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. తప్పుగా అనుకున్నందుకు సారీ. ఇట్స్ ఓకే నాన్న. నాకు రాని ఆలోచన నీకు వచ్చింది. ఎంప్లాయీస్ ఎఫర్ట్స్ అప్రిషియేట్ చేయాలని ఆలోచన నాకు నచ్చింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సరే మరి సీ యూ ఇన్ ఆఫీస్. ఓకే. ఆల్రైట్, బాయ్. బాయ్. సాఫ్ట్వేర్ అనుకుంటా హార్డ్వేర్ ఒప్పుకుంటూ ఇక్కడ వచ్చి పడడం కానీ పెద్దగా ఏం ఉపయోగం అనిపించట్లేదు ఎవరికి. అవును మాయా, మెంటల్లీ ఫిజికల్లీ కూడా స్ట్రెస్ ఉంది మాయా. ఏది నువ్వు చేసే పనికి? ఏ పని చేయకపోయినా స్ట్రెస్ ఫీల్ అవుతాం అని పోస్ట్ లో చదివా. నువ్వేంట్రా మాట్లాడలేదు? మీరేమన్నా పెద్ద ఇంటర్నేషనల్ టాపిక్ లాగా మాట్లాడుతున్నారండి. తొక్కలో తొక్కడే బొక్కలో బొక్కడే టాపిక్ లాగా మాట్లాడుతున్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నా? సైలెంట్ గా ఉన్నోడికి వెలిగితే అలాగే ఉంటది. మాయా, నాకు డౌట్ ఉంది. నువ్వు పని చేయడానికి ఏ పని లేకపోవడం వల్ల డీప్ డిప్రెషన్ స్ట్రెస్ ఫీల్ అవుతావు నేను అనుకుంటున్నా. పందే ఉందిరా, చేయాలనుకుంటే బొచ్చుడు ఉంటది. పని సంగతి పక్కన పెడితే జీవితంలో ఓ సందడి లేదు, సరదా లేదు. రే, మన జీవితాల్లో సందడి సరదా లేదేమో గానీ అది చూడు, అది జీవితంలో అన్నిటితో పాటు అమృత కూడా ఉంది. సాగర్, a small gift for you. నువ్విస్తే స్మాల్ ఎందుకు అవుద్ది? బిగ్గే అవుద్ది. Stop it, సాగర్. ఈడు కలిపే పులిహారికి ఇంటి ఎక్కడ కాదు మాయా, బిగ్ బాస్ ఇంటికి పంపించాలి నిన్ని. హే, గ్లాసెస్. అవును, యాంటీ గ్లేర్. ఇది స్టైల్ కోసం కాదు, బట్ నువ్వు సిస్టమ్ ముందు చాలా కష్టపడుతున్నావు కదా, సో కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా. స్ట్రెయిన్ అయితే నేను చూస్తాలే. స్టాప్ ఇట్ సాగర్. ఇంతకీ ఏంటి సడన్గా నా మీద ఇంత కన్సర్న్? కన్సర్న్ అనేం కాదు. లాస్ట్ వీక్ మన వెబ్సైట్ డౌన్ అయినప్పుడు నువ్వే కదా కష్టపడి రిసాల్వ్ చేసావు, సో అందుకే చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్. ఈడి పీకిన దానికి కాంప్లిమెంటరీలు, కాంప్లిమెంట్స్, మనకి కౌన్సిలింగ్లు, కామెంట్లు. మాయా, కళ్ళలో నిప్పులు పోసుకోవడం సామెత వింటమే గాని నిన్ను చూస్తుంటే రియల్గా ఫస్ట్ టైం మాయా. రే, వాళ్ళని చూస్తూ మండుతున్న నీ కళ్ళ మీద కాకర పోతులు వెలిగించుకోవచ్చురా. ఆపుతారా? ఇప్పుడు ఏదో ఒకటి చేసి ముందాళ్ళు ఇద్దరిని దూరం చేయకపోతే నా కళ్ళకి నిద్రపట్టేలేదు. ఇన్స్టాలో ఏదో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆ సాగర్ గడితో ఒక అమ్మాయి చాటింగ్ చేసినట్టు చేసి అది చూపించి అమృతాన్ని నేను దూరం చేసేయాలి. ఏంట్రా ఇది? ఆల్రెడీ నేను క్రియేట్ చేశా. ప్రిన్సెస్ ఆఫ్ ది ప్రిన్సా? ఇది ఎప్పుడు క్రియేట్ చేసా? అకౌంట్తోనే జగన్నాథ్ గారితో చాట్ చేశా. ఎందుకురా? పాకెట్ మనీ కోసం. అంటే ఆడు అప్పులు చేస్తుంది ఈ ప్రిన్సెస్ కోసం. తెలిస్తే సత్తా నా కొడుకు. సత్య సావుని పాపం రా. పాప అనేసరికి పడి సత్తున్నప్పుడు పాపం లేదు, బొక్క లేదు. రే, నువ్వు అని గట్టిగా పిండే, నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ మాయా. ఇక్కడేం చేస్తున్నారు? ఏక్ దూజీకి వెళ్ళి సినిమా చూస్తున్నాం. ఎక్కడా? రే, వెళ్ళిపోయారు. వెంకీ, నాకు చాలా చిరాకుగా ఉంది వెంకీ. ఏమైంది? పద మాట్లాడదాం. సరే, ఇప్పుడు చెప్పు. తొక్కల జాబ్. ఐఎమ్ నాట్ హ్యాపీ యార్. ఐఎమ్ డీమోటివేటెడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ హియర్ ఎనీమోర్. క్రికెట్ కామెంటర్లాగా ఇంగ్లీష్లో ఓ తెగ చెప్పేసావు కానీ మాకు ఒక్క మొక్క అర్థం కాలేదు. ఎరా? నాకు అర్థమైంది. తనకి జాబ్ ఇంట్రెస్ట్ లేదంటుంది. అవునా? యా. ఏ? శాలరీ హైక్ అడిగితే మన బాస్ ఇవ్వనన్నాడు. ముష్టి 30,000కే ఏదైనా పని చేస్తాడా? ముష్టి 30,000? నేను 20,000కే చేస్తున్నాగా. ఎక్కడ నీ శాలరీ 10,000 అనుకున్నా. 30,000 ఇస్తానంటే పర్లేదు స్వాగ్. 10,000? ఏం మాట్లాడుతున్నావు వెంకీ? 10,000 నా కుక్కకే చాలు. ఏంటి, నువ్వు కుక్కని పెంచుకుంటావా? కుక్ని కూడా పెట్టుకున్నా, డైట్ మెయింటైన్ చేయాలి కదా. డైటా? ఏ డౌటా? ఏమాత్రం డౌట్ లేదు. ఒక పక్క జాబ్ వదిలేద్దామనున్నా వదలలేకపోతున్నా. ఈఎంఐలు గుర్తొచ్చా? ఇంట్లో పరిస్థితులు గుర్తొచ్చి. నీ మెయింటెనెన్స్ చూస్తుంటే మీ జమీందార్ ఫ్యామిలీలా ఉందే. పిల్ల జమీందార్ మూవీ చూసావా? చూసాం. సేమ్ స్టోరీ. అక్కడ రియల్ లైఫ్ లో నాని, ఇక్కడ రియల్ లైఫ్ లో నేను. అంటే మీరు పిల్ల జమీందార్ విల్లు ప్రకారం మా తాత మన బాస్ దగ్గర పని చేయమని రాసినందుకు పని చేస్తున్నా, లేదంటే నేనెందుకు పని చేస్తా? విల్లు ప్రకారం ఎంత ఆస్తి ఉంటదేంటి? ఓ 25 కోట్ల దాకా రావచ్చు. 25 కోట్ల?
ఇంకా ఎంతకాలం పని చేయాలి ఇక్కడ? ఆ విషయం తెలియగానే ఫస్ట్ నీకే చెప్తా, సరేనా? అదేంటి? ఎంతకాలం పని చేయాలన్నది మన బాస్ ఇష్టం అంట. అయినా మీ తాత మన బాస్ దగ్గర పని చేయమని ఎందుకు కండిషన్ పెట్టారు? ఎందుకంటే మా తాత వాళ్ళ తాత చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి. సరే వెంకి, వెళ్తా. యా. ఫిక్స్ రా, స్వాగ్తోనే నా లైఫ్. స్వాగ్ జమీందార్ ఫ్యామిలీ అని ఫస్ట్ గెస్ట్ చేసింది నేను, కాబట్టి స్వాగ్ నాకే. మీరిద్దరు కొట్టుకుని ఎవడో మూడోవాడికి అప్ చెప్పేలా ఉన్నారు. అంత దాకా వస్తే ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్తామే గానీ చస్తే మూడోడికి ఛాన్స్ ఏమో. సరే అలా కానివ్వండి, నేను వెళ్తున్నా. వస్తారా చస్తారా? చస్తాం. వస్తాం. పదరా. అవును ఋషి, మీకు హైక్ ఎలా ఇచ్చారు? మీకు ఇచ్చినట్టే మెయిల్లో ఇచ్చారు. అబ్బా, నా ఉద్దేశం అది కాదు, నీకెంత ఇచ్చారు అని. ముందు మీరు చెప్పండి. నేను నీకంటే సీనియర్ని. అందుకే ముందు మీరు చెప్పండి. లేడీస్ ఫస్ట్. అబ్బా, హైక్ విషయానికి వచ్చేసరికి లేడీస్ ఫస్టా? ముందు మీరు చెప్తే నేను చెప్తా. ఇప్పుడు నేను చెప్పాలా? డబ్బు కావాలా గౌరవం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు? డబ్బే సార్. ఎందుకు? డబ్బు ఉంటే ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది సార్. డబ్బు లేకుండా ఉత్తి గౌరవంతో ప్రయోజనం ఏంటి చెప్పండి? గౌరవం లేనప్పుడు డబ్బుని ప్రయోజనం ఏంటి? అన్యాయంగా సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు అన్న చెడ్డ పేరు తప్ప. పోయేటప్పుడు పట్టుకుపోయేది డబ్బు కాదు, మంచి పేరు, గౌరవం. గౌరవం ఉంటే డబ్బుతో అవని పనులు కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీకు డబ్బు కావాలా గౌరవం కావాలా? అయితే గౌరవమే కావాలి సార్. శబాష్, అందుకే మీకు గౌరవం పెరిగేలాగా ప్రమోషన్ ఇస్తా. డబ్బు అక్కర్లేదు కాబట్టి హైక్ ఇవ్వట్లేదు. అలా జరిగింది నా హైక్ డిస్కషన్. ఇప్పుడు నువ్వు చెప్పు. నాదా? వినండి. డబ్బు కావాలా గౌరవం కావాలా అని అడిగితే నువ్వేం కోరుకుంటావు? గౌరవమే కావాలని కోరుకుంటాను. ఎందుకు? గౌరవం లేనప్పుడు డబ్బుండి ప్రయోజనం ఏంటి సార్? అక్రమంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది అన్న చెడ్డ పేరు తప్ప. పోయేటప్పుడు పట్టుకుపోయేది డబ్బు కాదు, మంచి పేరు, గౌరవమే. డబ్బుంటే అవని పనులు కూడా గౌరవం ఉంటే అవుతాయి. డబ్బుంటేనే గౌరవం. డబ్బు లేకపోతే ఎంత గౌరవం ఉన్నా చేతకాంతనమే అంటుంది ఈ లోకం. గౌరవం నీకు అన్నం పెట్టదు, అవసరాలు తీర్చదు. డబ్బు కావాలా గౌరవం కావాలా? డబ్బులే కావాలి. ఇంటెలిజెంట్ గర్ల్, నీకు డబ్బు కావాలి కాబట్టి 10% హైక్ ఇస్తున్నా. గౌరవం అక్కర్లేదు కాబట్టి ప్రమోషన్ ఇవ్వట్లేదు. అలా అయింది నా హైక్ డిస్కషన్. మీ కష్టం పగోడికి కూడా రాకూడదు పీజే గారు. కష్టం వచ్చాక పగోడిదైతే ఏంటి, పక్కింటోడిదైతే ఏంటి మానసా గారు? నిజమే. ఇప్పుడు నువ్వు చెప్పు. చూడండి. హలో, అటు కాదు ఇటు. రిషి, సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నీకు ఈసారి 5% హైక్ ఇస్తున్నా. అదేంటి సార్ ఓన్లీ 5%? నీకు 5% హైక్ ఇవ్వడానికి నా దగ్గర 5 రీజన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అవి? నీ యావరేజ్ వర్కింగ్ అవర్స్ 5, నెలలో నువ్వు పెట్టే సెలవులు 5, నీ బ్రేక్ అవర్స్ 5, నీ మీద ఎస్కలేషన్స్ 5, వారంలో నువ్వు పనిచేసే రోజులు 5. ఎవరైనా వారానికి 5 డేస్ పని చేస్తారు కదా సార్. అలాగైతే నేను వీకెండ్స్ కూడా పనిచేస్తా. నా దగ్గర లాజికల్ చెప్పకు. బై ది వే, నీకు ఇచ్చినంత హైక్ ఎవరికి ఇవ్వలేదు. అది నా హైక్ సంగతి. నీకు ఇచ్చినంత హైక్ ఎవ్వరికి ఇవ్వలేదంటే నాకే ఎక్కువ ఇచ్చారనుకున్నా. నాకే తక్కువ ఇచ్చారని ఇప్పుడే అర్థమైంది. అయినా మీ ఇద్దరికంటే ప్యాకేజ్ నాదే తక్కువ, అందుకే 10% పెంచారు. అది కూడా ట్యాక్స్లలో పోతుంది. మంచి హైక్ కొట్టావు, నువ్వు హ్యాపీయే కదా? ఏ మీరు కాదా? మీకు కూడా ప్రమోషన్ ఇచ్చారు. హైక్ లేని ప్రమోషన్తో యూజ్ ఏంటి చెప్పు? మీలా ప్రమోషన్ లేదు, తినలా హైక్ లేదు. నా బాధ ఎవడికి చెప్పుకోవాలి? హైక్దే ఉంది బ్రో, జాబ్ మారితే ఈజీగా కొట్టచ్చు. అదేదో మీరు మారొచ్చుగా. నాకంత అదృష్టం ఉంటుందా చెప్పు? మా ఆవిడ నన్ను వదలదు. ఫ్యూచర్లో హైక్లు వచ్చినా రాకపోయినా, ప్రమోషన్లు వచ్చినా రాకపోయినా తను ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉండాలి. నాకు తెలిసి ఈ ఇయర్ హైక్లో ఫుల్గా హ్యాపీ ఉంది. సాగర్ ఇంకా మీ ఆవిడే అనుకుంటా. అవునవును, వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు హైకులు కూడా ఇచ్చారు. అదే కదా, ఆఫీస్లో అందరూ హైకుల గురించి మాట్లాడుకుంటున్నారా? మనకెందుకు మా హైకులు రాలేదు? మనం జాయిన్ అయిన 4 రోజులు కూడా అవ్వకుండా ఎలా ఇస్తారు హైకులు? అందరికీ హైక్ ఇచ్చి మనకి ఇవ్వలేదంటే అదే న్యాయం రా. పదండ్రా వెళ్ళి అడుగుదాం. అడిగి అడగగానే చెప్పుచ్చు కొడతారు. నేను రాను. హైక్ ఎత్తే తీసుకుంటా. తీసుకుంటా. హైక్ ఎత్తే తీసుకుంటా అంటే అడగడానికి మాత్రం రాండి. ఎత్తే దేవరా అంటావు. పదా. హాయ్ సార్. ఏంటి గ్రీన్ టీ? ఏంటి కామెడీయా? నేను అడిగింది మీరు వచ్చిన పని ఏంటండి? ఆఫీస్లో అందరూ హైక్స్ వచ్చాయని పండగ చేసుకుంటున్నారు. మీరు కూడా చేసుకోండి. ఎవరు వద్దన్నారు? అది పొలంలో మొలకలు వచ్చాయి. మాకు ఇంకా రాలేదు కదా. మీ పొలాల్లో విత్తనాలు వేసి నెల కూడా కాలేదు, అప్పుడే మొలకలు వచ్చేస్తాయా? చిట్టి కథ చెప్పి చిన్న ప్రశ్న ఇస్తాను. అంత టైం చిట్టి కదే సార్, చిటికలో అయిపోతుంది. సరే దొరక్కని. ఓ ఫాదర్ వాళ్ళ పాపకి కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చాడు. ఆ చాక్లెట్స్ చూసి ఆ పాప చాలా సంతోషపడింది. అప్పుడే ఆ పాపతో ఆడుకోవడానికి ఓ 3 పిల్లలు అక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా పేదోళ్ళు.
ఆ పిల్లలు ఆ చాక్లెట్స్ వైపు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఫాదర్ ఏం చేయాలి? వాళ్ళ ముగ్గురికి తలో చాక్లెట్ ఇవ్వాలి. సార్ సూపర్ సార్, మీరు కరెక్ట్గా చెప్పారు. చా ఆ కథలో ఫాదర్ మీరే, ఆ చాక్లెట్స్ మీరు ఇచ్చే మా హైకులు, ఆ ముగ్గురు పేద పిల్లలు మేమే. ఇప్పుడు చెప్పండి సార్, ఆ కథలో ఫాదర్లో మాకు న్యాయం చేస్తారో కాదు కూడదని మాకు ఆనందాన్ని దూరం చేస్తారో మీకే వదిలేస్తున్నా. బా వెంకీ, ఎమోషనల్గా నా వీక్ పాయింట్ మీరు టచ్ చేసావు కదయ్యా. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి అందరూ చాక్లెట్లు కొనుక్కోండి. చా ఏంటి సార్ ఇది? లేకపోతే ఏంటయ్యా, జానే 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే హైక్ అడుగుతున్నారు. అడగడానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వడానికి నాకు బుద్ధి ఉండద్దు. అప్పటికీ చెప్తూనే ఉన్నాను సార్, కానీ వీళ్ళే వినిచావలేదు. మన బాస్ అందరి బాస్లో కాదు, చాలా గొప్ప మనసు ఉన్నాడు అని చెప్తున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఆయన హైక్ గురించి అడిగితే ఆయన గొప్పతనం ఏంటో తెలిసిపోద్దని తీసుకొచ్చారు సార్. సంవత్సరానికి ఒకసారి హైక్ ఎవడైనా ఇస్తాడు, సంవత్సరం కాకపోయినా హైక్ ఇచ్చేవాడికి రేంజ్ ఉంటుందని నన్ను రెచ్చగొడితే తప్పక మనసొప్పగా వీళ్ళని తీసుకొచ్చాను సార్. సారీ సార్, వీళ్ళ ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. పదండ్రా, మీరే గెలిచారు, నేను సార్ ఓడిపోయాను. వెంకీ, నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ నా కోసం నువ్వు ఓడిపోవడం నేను తట్టుకోలేను. అవసరమైతే వచ్చే సంవత్సరం హైక్ తగ్గిస్తా, కానీ ఈ నెల మీ మొదటి శాలరీతోనే 5% హైక్ ఇస్తా. సార్, ముందుండి నడిపించేవాడు కాదు సార్ నాయకుడు, వెనకుండి గెలిపించేవాడే అసలైన నాయకుడు. మీరు సార్ మా నాయకుడు, మా కథానాయకుడు. ఎరా, ఇందాక హైక్ అడుగుదా ఉంటే వద్దను, మరి ఇప్పుడే ఉంటావు. ఒప్పుకున్నారా బాబు, నువ్వు తోపు అని. నువ్వు ఒప్పుకోపోయినా నేను తోపినారా? అమృత గారు, హ్యాపీ హైక్ డే అండి. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అంతలా ఆలోచిస్తారంటండి. సర్లేండి, ఏదో రోజు మీరే నేను అడగకున్నాను షేక్ హ్యాండ్ ఇస్తారు. అయితే అప్పుడే ఇస్తానులే. కనీసం హైక్ వచ్చినందుకని విషయం అండి. హైక్ వచ్చిన వాళ్ళకి విష్ చేస్తున్నాగా. హైక్ వచ్చింది కాబట్టి విషయం అండి. మీరేంటి మీకేదో హైక్ వచ్చినట్లు ఇంత హైపర్గా ఉన్నారు? హైక్ వచ్చింది కాబట్టే. జాయిన్ అయ్యి 4 రోజులే అయింది, మీకెవడిచ్చాడు హైక్? బాస్ ఇచ్చాడు. ఏంటి జోకా? మీతో జోకెందుకు చేస్తానండి, నిజంగానే బాస్ మాకు హైక్ ఇచ్చాడు. ఎరా, 4 రోజుల్లోనే హైక్ ఇచ్చేంత మీరేం పని చేశారని? పని చేసి హైక్ ఇవ్వడం తెచ్చుకుంటే అండి, ఏ పని చేయకపోయినా కూడా హైక్ తెచ్చుకోవడంలో అసలైన కిక్ ఉంది. అందుకే సాయంత్రం చిన్న పార్టీ చేసుకుంటున్నాం, మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యారనుకోండి చాలా హ్యాపీ. మీరు ఎంజాయ్ చేయండి, నాకు ఇంటి దగ్గర చాలా ఇంపార్టెంట్ పని ఉంది. సరే, ఈవినింగ్ మీ మనసు మారిందనుకోండి నాకు ఫోన్ కొట్టని, సరేనా? పదండ్రా. అవునరా, సాయంత్రం పార్టీ ఎక్కడ చేసుకుందాం? అక్కడైతే పార్టీ మీద రోయ్. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పాయి, తిట్టాలనుకుంటే తిట్టాయి, అంతేగాని నువ్వెందుకలా కోపంగా చూస్తున్నావో, నన్ను ఎందుకు నిలబెట్టేసావో అర్థం కాక మైండ్ పిచ్చెక్కిపోతుంది. మీరన్నీ నాకు చెప్తున్నారా? ఏం చెప్పలేదే. మీకు తెలీదా? ఓ అదా, తను శ్రీలీల అని ఇంటర్లో వింటర్ దాకా నాతో చదివిన క్లాస్మేట్. ఏదో కామన్ ఫ్రెండ్ ద్వారా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడాను. ఆ అమ్మతనికి పోయిన మీ అమ్మకి అన్యాయం చేసినట్టు ఫీల్ అయితే ఎలాగమ్మా? నేను ఫీల్ అవుతుంది మీకు కాల్ చేసిన శ్రీలీల గురించో మీరు కాల్ చేసే మధుబాల గురించో కాదు, మరి మీరు ఈ రోజు ఇచ్చిన హైక్స్ గురించి. మనం అనుకున్నట్టుగానే ఇచ్చాం కదా. నాతో అనకుండా ఇచ్చిన హైక్స్ గురించి మాట్లాడుతున్నాను. మనం అనుకోకుండా హైక్ వరకు ఇచ్చాం అబ్బా. మనం అనుకోకుండా హైక్ ఏం లేదు కదా. నాన్న, యాక్టింగ్ చేసింది చాలు. ఆ వెంకీకి వాళ్ళ బ్యాచ్ కి ఎందుకు ఇచ్చారు హైక్లు? ఓ అదా, వాళ్ళు ఏదో దీని కథ చెప్తే కొంచెం మనసు కరిగి. వాడు కథలు చెప్తే మీరు కరిగిపోతారా? ఇచ్చింది 1000 రూపాయలే కదమ్మా. 100 రూపాయలైనా సరే, జాయిన్ అయిన 1 మంత్ లో ఎవరైనా హైక్స్ ఇస్తారా నాన్న? వచ్చే సంవత్సరం ఇవ్వనని గట్టిగా చెప్పేశాను. ఖచ్చితంగా చెప్పారా నెక్స్ట్ నేను ఇవ్వనని? వచ్చే సంవత్సరం ఇవ్వనని గట్టిగా చెప్పేశాను. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఉంచే ప్లాన్ లో ఉన్నారు మీరు? ఉంటే వాళ్ళు 6 నెలల్లో ఏదో ఒకటి చేసి వాళ్ళని పంపించేద్దాం అనుకున్నాం కదా. మర్చిపోయానమ్మా. మంచిది, మీరు అన్ని ఇలాగే మర్చిపోండి. ఆ వెంకీ గాడు మీ మంచితనం మీద మంచం వేసుకొని పడుకుంటాడు. అలా కాదు, ఒక నిమిషం ఉండు అమ్మా. అమృత, ఒక్క నిమిషం. అలా కాదు. రే వెంకీ, వెంకీ, వెంకీ. మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. Does everyone know why we are having this ad hoc meeting? అరే బాబీ, టీమ్ మీటింగ్ అదే ad hoc మీటింగ్ అంటారేంటి? హెడ్ హాక్ మీటింగ్ అంటే అప్పటికప్పుడు సడన్గా పెట్టే మీటింగ్ అని. అయితే ఇది ఖచ్చితంగా మన పరంజ్యోతి కిడ్నీ ఆపరేషన్ గురించి అయ్యి ఉంటుంది. దాని గురించి అయ్యి ఉండదు మామ. పని వేసుకుందాం. వద్దు, నువ్వు గెలిస్తే నేను డబ్బులు ఇవ్వాలి. నువ్వు గెలిచినా నాకు పార్టీ ఇవ్వాలి కదా. This is not a regular meeting. This is a special meeting for Operation Octopus. నేను చెప్పానా ఇది పరంజ్యోతి కిడ్నీ ఆపరేషన్ గురించని? అవును మామ, కరెక్ట్గా చెప్పావు. పందెంలో నేనే గెలిచా. నేను పని వేయలేదు కదరా. నేనేసాను కదరా. హలో, ఏంటో సీక్రెట్గా మాట్లాడుకోవడం? ఈ మీటింగ్ దేని గురించి వీళ్ళెవరూ గెస్ట్ చేయలేంది నేను గెస్ట్ చేశాను సార్. ఇంట్రెస్టింగ్. ఇది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు.
నా మైండ్లో ఉన్నది గెస్ట్ చేయడం అంత ఈజీ కూడా కాదు. ఇంతకీ నువ్వేం గెస్ట్ చేసావు? మన పరంజ్యోతి గారి కిడ్నీ ఆపరేషన్కి 1,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఈయన ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంతా మీరు ఒక్కరే భరిస్తే ఆ మంచి పేరు మీరు ఒక్కరికే వస్తుందని చెప్పి ఆ ఖర్చు అంతా మనం అందరం షేర్ చేసుకోవాలని చెప్పడానికి ఈ మీటింగ్. ఫండ్ రైజింగ్ కోసం మీరు పెట్టిన పేరు ఆపరేషన్ ఆక్టోపస్ అదిరిపోయింది సార్. ఎందుకంటే పీజేని జ్యోతిని మినహాయిస్తే మొత్తం మనం మిగిలింది 8 మంది. మన 8 మంది చేతులు కలిసి సాయం చేస్తాయి కాబట్టి ఆక్టోపస్ కూడా 8 చేతులు ఉంటాయి కాబట్టి సింబాలిక్గా మీరు దీనికి ఆపరేషన్ ఆక్టోపస్ అని పేరు పెట్టారు. క్లాప్స్ బా. వాట్ నాన్ సెన్స్ వెంకీ. ఆపరేషన్ ఆక్టోపస్ అనేది పరంజ్యోతి కిడ్నీ స్టోన్స్కో పైల్స్కో కాదు. ఆయనకు పైల్స్ కూడా ఉన్నాయి సార్. విల్ యూ షట్ అప్. ఒక ప్రాజెక్ట్కి మన రైవల్ కంపెనీతో కాంపిటేటివ్గా ఉన్న బిడ్ వేసాం. మనది వాళ్ళది సేమ్ ప్రైస్ అవడంతో బిడ్ టై అయింది. రైవల్ కంపెనీ కంటే త్వరగా మన ప్రాజెక్ట్ డెలివరీ చేయాలంటే మనం రాత్రి పగలు కష్టపడాలి. ఎనీ క్వశ్చన్స్? బాబీ షూట్. ఇటుకి షూటింగ్ రాదు సార్. షూట్ అంటే షూటింగో ఫైటింగో కాదయ్యా, ప్రశ్న అడగమని. ఈ ప్రాజెక్ట్కి ఆపరేషన్ ఆక్టోపస్ అని పేరెందుకు పెట్టారనేది వీడి ప్రశ్న సార్. ఈ ప్రాజెక్ట్ 8 phases నడుస్తుంది, అందుకే దీనికి ప్రాజెక్ట్ ఆక్టోపస్ అని పేరు పెట్టాం. అడగాల్సిన వదిలేసి అనవసరమైన ప్రశ్నలు వేసి టైం వేస్ట్ చేయకండి, ఓకే? సార్, ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్తే రిసోర్సెస్ అలొకేట్ చేసి అంతా ఫినిష్ చేస్తాం. గుడ్ జాబ్ సాగర్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అన్ని సార్లు వాడే గ్రేట్ గుట్టెత్తనం, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. సార్, ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ఆపరేషన్ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. వెంకీ గెట్ అవుట్. సార్, నన్ను ఎరా సొరా డైలాగ్ చెప్పండి ఈడే సార్. ఈయన కూడా బయటికి పంపించండి. రాకీ బాబీ, మీరు కూడా వెళ్ళండి బయటికి. సార్ నేనేం చేశాను సార్? నువ్వు వెళ్తే కానీ వాళ్ళు కదలరాయా. రండిరా. ఎందుకు ఎడికిచ్చావు? ఏంట్రా మొహం ఎక్కడో పెట్టుకున్నావు? అయినా మీరు బయటకు వచ్చింది కదా, నన్ను ఎందుకు లాక్కొచ్చారు? మేము బయటకు వచ్చేస్తే లోపల మాత్రం నువ్వు ఏం పీక్తావు ఏంటి? ఎరా కరెక్ట్ చెప్పామా, లోపల అసలు బోర్ కొట్టేస్తుంది మీటింగ్. అదే కదా. నేను నా కిడ్నీలో రాళ్ల గురించి నీకు మా ఆవిడికి తప్ప ఎవ్వరికీ చెప్పలేదు. నువ్వు అందరి ముందు చెప్పి నా పరువు తీసావు. తొక్కల పరువు ఉంటే అంత పోతే అంత పరంజ్యోతి గారు. లోపల అందరం కలిసి చందాలు వేసుకుందాం అన్నదానికి సీఈఓ ఒప్పుకుని ఉంటే మీకు 1,00,000 మిగిలేదే కదా. అమ్మని అమ్మ, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను? మీరే రాయలా ఉంటారు, మీ కిడ్నీలో రాళ్ళేంటండి? ఏం చేస్తాం బాబు, మా ఆవిడ చేసే ఇడ్లీలు తిని నా కిడ్నీలు కొట్టేశాయి. అదేలా? అది చేసే ఇడ్లీలు రాళ్ళల్లా ఉంటాయి. మరి సాంబార్లో నానబెట్టుకుని తినొచ్చు కదా. సిమెంట్లో నీళ్లు కలిపితే ఏమవుతుందో అది చేసే ఇడ్లీలో సాంబార్ కలిపినా అంతే. అయితే జ్యోతి చేసిన సాంబార్ ఇడ్లీలతో ఇంచుమించు ఇంటికి ప్లాస్టింగ్ చేసేచ్చు అనమాట. ఇంచుమించు అంతే. పరంజ్యోతి గారు, వీళ్ళతో కలిసి తిరిగితే మీరు కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు? మాతో తిరగకూడదా? మేమేం తప్పు చేసాం? ఆ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి, ఆన్సర్ దొరుకుతుంది. మాకు దొరకపోతే మీరు చెప్తారా? ఛీ పోరా. నాకోటి అర్థం కావట్లా. మన ముగ్గురు మాట్లాడుకుంటే మధ్యలో ఎందుకు వచ్చింది? సంబంధం లేకుండా మన ముగ్గురు ఏదో ఒకటి అనేసి ఇంటికి వెళ్ళిపోయింది. అదే కదా. ఆడోళ్ళు అంతే బాబీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తారు. మనం మాత్రం మనుషులు కదా, మనకు హార్మోన్లు ఉండవా? ఉంటాయి, కాకపోతే వాటిని కూడా ఆడోళ్లే కంట్రోల్ చేస్తారు. మా ఆవిడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నా లైఫ్లో కంప్లీట్గా బ్యాలెన్స్ తప్పుతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికో ఎందుకంటే మీ ఆవిడికి చెప్పుకుంటున్నారు కదా. ఇంటికి రండి, బ్యాలెన్స్ తప్పిన మీ లైఫ్ని నేను బ్యాలెన్స్ చేస్తా. అది వచ్చినప్పుడు చెప్పాలి కదా సార్. చెప్తే లైఫ్లో మాకు ఫన్ మిస్ అయిపోద్ది కదా. దుర్మార్గుల్లారా, అందుకే అమృతో చెప్తుంది మీతో తిరగద్దని. ఏడు మా ఎంత ఫస్ట్ అయిపోయాడు. ఇంకీడు మనతో తిరగడు. అమ్మా అమ్మా. రాయ్ ఫుల్ జోష్ మీద శాలరీ వచ్చింది. ఈ వెంకీగడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి సంపాదన అందుకున్నాడు. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఇలాంటి రోజు కోసం కళ్ళకంటూ ఉండేవాడిని. అమ్మా ఇదిగో నీకోసం పట్టుచీర కొన్నా. స్వీట్స్ తీసుకో. ఇది ఉంచు. నా బంగారమే, నాకన్నే ఉండు, నీకు దిష్టి తీస్తా. దిష్టి తర్వాత ఇద్దు గాని చీర ఎలా ఉందో చెప్పు. అబ్బా ఎంత బాగుందో నాన్న. మామూలు చీర కొనొచ్చు కదరా, ఇంత ఖర్చు పెట్టి పట్టు చీర కొనడం ఎందుకు? ఎప్పుడో నా పెళ్ళప్పుడు పట్టుచీర కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పటిదాకా పట్టుచీర కొనుక్కోలేదు అన్నావు కదే, అందుకే. అవునరా, మరి నాకు కొన్నావు, మరి మీ నాన్నకి? నాన్నకి చేరుకుంటే బాగోదు కదే. ఏడ్చా వెదవా, ఏంటా మాటలు? సరే గాని మ్యాజిక్ చూస్తావా? ఏంట్రా ఇది? ఎలా ఉంది మ్యాజిక్? సూపర్ రా నానా. నాకెందుకురా? కరెంట్ బిల్ కోసం, కేబుల్ బిల్ కోసం నువ్వు పెట్టిన డబ్బులు నా పాకెట్ మనీ కోసం తెలుసు నాన్న.
నాకు ఇప్పుడు ఇంక పాకెట్ మనీ అక్కర్లేదు. నేనే నీకు పాకెట్ మనీ ఇస్తాను, లెక్క చెప్పక్కర్లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకో. అర్థమైందా?